Ladies and gentlemen, boys and girls, welcome back to the ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఎప్పుడు అని చెప్పేసి చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న యమహా XSR 155 అయితే ఫైనల్లీ మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిపోయింది. సో దీంట్లో మనకి కలర్ వేరియంట్స్ ఏమున్నాయి, ప్రైస్ ఏముంది అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ అయితే నేను మార్వెల్ బైక్స్ కార్బన్లో అయితే ఉన్నాను. ఎవరైతే నియర్ బై బోయిన్పల్లి ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ బైక్ యొక్క సీట్ హైట్ అనేది ఎంత ఉంది అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. నా హైట్ అనేది అరౌండ్ 5.5 ఉంటుంది. సో నేను ఈ బండిని ఈజీగా మేనేజ్ చేయగలుగుతాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో వన్ సైడ్ అయితే నాకు టోటల్లీ ఫ్లాట్ ఫుట్ అవుతుంది. సో టూ సైడ్స్ అంటే టిప్ టో అవుతుంది. నా హైట్ అనేది అరౌండ్ 5.5 ఉంటుంది. సో 5.3 5.4 ఉన్న వాళ్ళు కూడా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. 137 కేజెస్ వెయిట్ అయితే ఉంది. MT-15తో కంపేర్ చేసుకున్నా కూడా అరౌండ్ 2 కేజెస్ అయితే మనకి తక్కువ ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్, ఈజీ టు మేనేవరబుల్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఈ మోటార్ సైకిల్ గురించి డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది మోస్ట్ అవైటెడ్ మోటార్ సైకిల్ ఆఫ్ ఇండియా, ది యమహా XSR 155. ఇది ఒక మోడర్న్ రెట్రో మోటార్ సైకిల్ అనమాట, ఒక రెట్రో స్పోర్ట్. సో మనకి వైబ్తో పాటు దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఉంది మనకి MT-15 ఇంజన్ అండ్ R15లో ఉన్న ఇంజనే. అండ్ దీంట్లో VV టెక్నాలజీ అవన్నీ కూడా ఉన్నాయి, ఇన్ డీటెయిల్గా చెప్తాను. దీంట్లో మనకి టోటల్గా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మన దగ్గర బ్లూ ఉంది. అలాగే ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఏంటంటే దిస్ గ్రే ఆర్ మెటల్ టైప్ కలర్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి మనకి రెడ్ కలర్ అయితే అవైలబుల్లో ఉంది. ఇంకో కలర్ అయితే లేదు. టోటల్లీ 4 కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఈ మోటార్ సైకిల్లో ఏముంది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ దీని యొక్క ప్రైస్ అనేది మనకు ఎక్స్ షోరూమ్ 1,50,000 రూపీస్ ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే మోటార్ సైకిల్ వచ్చింది, దీంట్లో ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి. సో ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. ట్యాంక్ ఆన్ కీ ఉంది. సో ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి పైన ఇక్కడ DRL ప్రొవైడ్ చేశారు. దీంట్లో XSR అని చెప్పి ఉంది. అండ్ మనకి ఇది రిఫ్లెక్టర్ బేస్డ్ LED హెడ్లైట్ అనమాట, ప్రొజెక్టర్స్ అయితే లేవు. అండ్ దీని యొక్క అల్యూమినియం ఫిట్టింగ్ కానీ, సో టోటల్గా మనకి ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది. టోటల్ మనకి ఫైబర్ బాడీతో వస్తుంది, ఎక్కడ కూడా మెటల్ అనేది యూజ్ చేయలేదు. అండ్ ఇది మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్, దీని గురించి కూడా చెప్తాను. సేమ్ MT-15లో ఉంది. అండ్ మనకి ఇండికేటర్స్ అనేది LED వస్తున్నాయి. ఒకసారి దీంట్లో అజార్ట్ స్విచ్ కూడా ఉంది, ఆన్ చేసి చూపిస్తాను. సో ఇవి మనకి LED ఇండికేటర్స్. అండ్ రియర్ లుక్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా రౌండ్ కనిపిస్తే మనకి ఇక్కడ చూసిన ఇండికేటర్స్ కూడా మనకి సర్క్యులర్ షేప్లో ఇచ్చుంటే బాగుండేది. టోటల్ రౌండ్ కనిపించేది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 37mm గోల్డెన్ USD ఫోక్స్ ఉన్నాయి, సేమ్ లైక్ మనకి MT-15. అండ్ ఇది కూడా మనకి ఫైబర్ వస్తుంది, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్రంట్లో మనకి 282mm డిస్క్ బ్రేక్ ఉంది, విత్ డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో. అండ్ డ్యూయల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో అండ్ రియర్లో మనకి MRF టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసి మనకి 100 సెక్షన్ టైర్ వస్తుంది, 100/80 17 ఇంచెస్ వీల్. అలాగే మనం రియర్లో చూసుకున్నట్టయితే నాకు తెలిసి రియర్లో 140 సెక్షన్ టైర్ ఉంటుంది, ఐఎమ్ నాట్ రాంగ్. సో 140 అయితే ఉంటుంది రియర్లో. రేడియల్ టైర్ ఉంది రియర్లో, ఫ్రంట్ నాన్ రేడియల్ టైర్. అండ్ 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ 137 కేజెస్ వెయిట్ ఉంది కాబట్టి చాలా లైట్ వెయిట్. అండ్ 810mm సీట్ హైట్ ఉంది. సో మీ హైట్ అనేది 5'3" 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఈ ఫిట్ అండ్ ఫినిష్ కానీ, డీటెయిలింగ్ కానీ చాలా బాగుంది దీంట్లో. రియర్ మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. అండ్ రియర్లో మనకి ఏంటంటే 220mm డిస్క్ బ్రేక్ ఉంది, విత్ ట్రాక్షన్ కంట్రోల్. అలాగే డ్యూయల్ ఛానల్ ABS. రియర్ మనకి రేడియల్ టైర్ ఉంది కాబట్టి కార్నరింగ్లో చాలా మంచి గ్రిప్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి 17 ఇంచెస్ ఆఫ్ వీల్స్ అనమాట. అండ్ మెయిన్గా ఈ మోటార్ సైకిల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి ఏదైతే MT-15 R15లో ఉన్న ఇంజనే ఉంది, 155cc LC4V. అంటే లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి రేడియేటర్ అనేది ఇక్కడ ఉంది. సో కూలెంట్ అనేది మనకి ఇక్కడ కింద అయితే ఉంటుంది, కనిపిస్తుంది అనుకుంటా. సో కూలెంట్ ఇక్కడ ఉంది. సో ఇంజన్ కౌల్ అయితే ఇచ్చారు మనకి, ఇది ఫైబర్ మెటల్ అయితే కాదు. అండ్ దీని యొక్క పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ గురించి మాట్లాడితే మనకి సేమ్ ఉంది, 18.4 PS. అలాగే 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇది OBD2B ఇంజన్ కాబట్టి మనకి 2 O2 సెన్సర్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది డెల్టా బాక్స్ ఫ్రేమ్, సేమ్ లైక్ MT-15. అండ్ ఫిట్ అండ్ ఫినిష్, ఈ ఫుట్ పెక్స్ కానీ చాలా ప్రీమియం ఉన్నాయి, క్వాలిటీ పరంగా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ రియర్ మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వస్తుంది. అండ్ రియర్ మనకి చెప్పేసాను ఆల్రెడీ, 220mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే సింగిల్ పిస్టన్ బైబ్రీ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఉంది. అండ్ రియర్ లుక్ అనేది మనకి చూడడానికి ఇలా ఉంది. అండ్ సీట్ వెనకాల ఇక్కడ చూసుకుంటే యమహా అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ పిలియన్ హోల్డ్ చేయడానికి మనకి ఎలాంటి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే లేవు, దీన్నే హోల్డ్ చేయాలి పిలియన్ ఇంకా. సో సీట్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ కుషన్ అయితే మీడియం సెట్లో ఉంది, మరీ సాఫ్ట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ అల్యూమినియం ఫ్రేమ్ అని చెప్పాను కదా, స్వింగ్ ఆర్మ్. సో ఇక్కడ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఉంది.
సో ఫీమేల్ శారీ గార్డ్ ఫుటర్స్ అనేది లేదు, ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది. అలాగే దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్ విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. సెంటర్ స్టాండ్ అయితే లేదు, సైడ్ సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. హియర్ ఇట్ సేస్ యమహా అండ్ 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. ఇక్కడ కూడా మనకి XSR 155 అండ్ ఇక్కడ XSR అని చెప్పేసి మనకి 3D ఎంబ్లంలో వస్తుంది. E20 ఫ్లెక్సిబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అండ్ యమహా వై కనెక్ట్ యాప్తో కనెక్ట్ చేసుకుంటే మనకి దీంట్లో బ్లూటూత్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అజర్ స్విచ్, ఇంజన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ దీంట్లో స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసిన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దీంట్లో ఈ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇది సర్కులర్గా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇంకోటి ఈ ఇండికేటర్స్ కూడా సర్కులర్గా ఇచ్చి ఉంటే బాగుండేది. కావాలంటే మీరు యాక్సరీస్లో తీసుకోవచ్చు నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో మైలేజ్ అనేది అరౌండ్ మీకు 45 to 50 కేఎంపీఎల్ అయితే చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం MT-15 R15లో చూసాం, సేమ్ ఇంజన్ కాబట్టి మైలేజ్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. అండ్ ట్యాంక్ ఆన్ కీ ఉంది. నెక్స్ట్ ఈ స్పీడోమీటర్ అనమాట, ఇదొకటి TFT ఇచ్చేసి ఉంటే ఇంకా బెటర్ ఉండేది. సో మనకు నెగిటివ్ LCD డిస్ప్లే ఉంది. ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అండ్ స్పీడ్, ఇక్కడ RPM, సో ఇక్కడ ఫ్యూల్ మీటర్ ఇక్కడ ఉంది. అండ్ ఈ లోపల ఇన్ఫర్మేషన్ మనం చూడడానికి సైడ్లో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి మనకి బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని క్లిక్ చేస్తే ట్రిప్ 2, ట్రిప్ F, సో టైం అయితే ఉంది. అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, యావరేజ్, సో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇంతే మనకి దీంట్లో ఉంది. ఒకసారి మళ్ళీ మీకు స్వైప్ అప్ చూపిస్తాను. సో ఇదైతే స్వైప్ అప్. నెక్స్ట్ మనం ఇక్కడ స్విచ్చెస్ చూసుకున్నట్టయితే ఐబీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకే దాంట్లో ఇచ్చారు. హార్న్ పైన ఇచ్చారు, ఇండికేటర్స్ కింద ఇచ్చారు. సో ఇవైతే స్విచెస్ అండ్ హ్యాండిల్ బార్ కన్సోల్ గురించి. సో దీంట్లో మనకి రెడ్ కలర్ అని చెప్పాను కదా, రెడ్ కలర్ అనేది చూడడానికి ఇలా ఉంది. సో మనకి వివిడ్ రెడ్ కలర్ అన్నమాట ఇది. నాకు ఈ కలర్ అనేది పర్సనలీ చాలా బాగా నచ్చింది. మీకు ఏ కలర్ నచ్చిందో పర్సనలీ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో దీన్ని కూడా ఒకసారి మీకు వాక్ అరౌండ్ అయితే చూపించేస్తాను. సో ట్యాంక్ అనేది మనకి ఇలా ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, జస్ట్ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇదైతే XSR గురించి. సో ఫైనల్లీ మీకు XSR 155 ఒక రెట్రో స్పోర్ట్ మోటార్ సైకిల్ గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ అయితే ఇచ్చేసాను. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పేసాను, 1,50,000 రూపీస్ ఉంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంది. అంటే ఈ మోటార్ సైకిల్ ఇది ఇప్పుడు రోడ్స్టర్ కదా, దీన్ని మనం క్యాఫే రేజర్ అలాగే దీని ఏంటంటే స్క్రామ్లర్ లాగా కూడా మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్క్రామ్లర్ లాగా చేసుకుందాం అనుకుంటే దీని యొక్క మోడిఫికేషన్ కాస్ట్ అనేది 12,300 రూపీస్ అయితే అవుతుంది. మీకు ఎక్స్ట్రా కిట్ అనేది పర్చేస్ చేయాలి. లేదు మీరు కెఫే రేజర్ లాగా మోడిఫై చేయాలనుకుంటే 12,000 రూపీస్ అయితే కాస్ట్ అవుతుంది. సో మీకు మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మోడిఫై చేసిన వేరియంట్ అనేది షోరూమ్లో అవైలబుల్ ఉంటే దాని యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ కూడా మీకు ఇస్తాను. సో XSR 155 గురించి మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో చాలా ఇయర్స్ నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు XSR 155 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో ఫైనల్లీ ఇండియన్ మార్కెట్లోకి అయితే వచ్చేసింది. ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే నియర్ బై డీలర్షిప్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఏముంది ఒకసారి టెస్ట్ చేయండి. మోటార్ సైకిల్ అయితే పర్సనల్లీ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.